ఇంట్లో గ్యాస్ లీక్ అవడం వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇల్లు ఒకటే కాదు, కూతురు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే అందులో ఉన్న సర్టిఫికెట్స్ కూడా కాలిపోయాయి. ఇది తుని ప్రక్కన సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో జరిగింది. వీళ్ళకి దగ్గరలో ఉన్న రాజు, రాజేష్ ప్రసాద్ కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది. సుమారుగా సోషల్ మీడియా నుంచి 1,80,000 వరకు కలెక్ట్ అయింది. దీనితో పాటు ఆ దగ్గరలో ఉన్న స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో అవసరాలకి ఏమేమి కావాలో ఆ సామాన్లు కొని మిగతా అమౌంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి మా టీం అందరం కూడా పొద్దున్నే శ్రీకాకుళం నుంచి తునికి బయలుదేరాం. మేము అలా హెల్పింగ్ చేయడానికి అడుగు పెట్టగానే అలా వాన దేవుడు చిన్న చిన్న చినుకులతో ఆశీర్వదించాడు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయిందంటే మళ్ళీ వాళ్ళ జీవితాలు జీరో నుంచి మొదలు పెట్టాలి. కానీ మీరందరూ కలిసి ఎంతో కొంత డొనేట్ చేసి ఈ రోజు వాళ్ళకి ఒక భరోసాని ఇచ్చారు. నాకు పరిచయమైన ప్రతి తమ్ముళ్ళు కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళని చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం తప్పకుండా వేరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది. వాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళని నమ్మి మీరు అమౌంట్ వేయడం ఇంకో ఎత్తు. ఈ సోషల్ మీడియాని ఎంత మంచి కార్యక్రమాలకు వాడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.